ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. గన్ పౌడర్ తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. భారీ శబ్దాలతో పేలుడు సంభవించింది. 17 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బెమతరా జిల్లాలో ఈ ఘటన జరిగింది. పెద్ద శబ్దాలతో పేలుళ్లతో ఒక్కసారిగా జనం భయంతో పరుగులు తీశారు. భారీ బ్లాస్ట్ జరిగింది. స్పాట్లోనే 17 మంది మృతి చెందారు. ఛత్తీస్గఢ్ బెమతరా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గన్ పౌడర్ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల స్థానికంగా భారీ శబ్దాలు వినిపించాయి. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. డిస్టర్బింగ్ విజువల్స్ ఆన్ ఆర్టీవీ స్క్రీన్. బెమతరా జిల్లాలోని గన్ పౌడర్ తయారీ కేంద్రంలో ఒక్కసారి అనుకోని సంఘటన చోటు చేసుకుంది. భారీ శబ్దాలతో భారీ పేలుడు సంభవించింది. 17 మంది స్పాట్లోనే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది అతిపెద్ద ఘటనగా చెప్పవచ్చు. 17 మంది స్పాట్లోనే చనిపోయారంటే పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఆ గన్ పౌడర్ తయారీ కేంద్రం పరిశ్రమకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. పేలుడు ధాటికి స్థానికంగా ఒక్కసారిగా జనాలు ఉలిక్కిపడ్డారు. పెద్ద శబ్దాలతో భారీ బాంబ్ బ్లాస్ట్ తరహా పేలుడు సంభవించింది. గన్ పౌడర్ తయారీ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఎందుకు ఈ పేలుడు సంభవించింది, పేలుడుకు గల కారణాలు ఏంటనే అంశానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ ఘటనా స్థలంలోనే 17 మంది మృతి చెందారంటే ఘటన తీవ్రత ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా చాలా మంది తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటన తీవ్రతకు అద్దం పట్టే దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడతా ఉన్నాయి. ఒక్కసారిగా పెద్ద ఎత్తున భారీ శబ్దాలతో పేలుడు సంభవించడంతో స్థానికంగా జనాలైతే ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. అయితే ప్రస్తుతానికి తీవ్రంగా గాయపడ్డ వ్యక్తులనైతే స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అయితే కొనసాగుతోంది. ఆ దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఆ పరిశ్రమలో ఎంత పెద్ద ఎత్తున పేలుడు సంభవించిందో అక్కడ ఉన్నటువంటి శిథిలాల ఆనవాళ్ళు చూస్తే మనకు కనబడుతుంది. పూర్తిగా బూడిదైపోయింది. పూర్తిగా బూడిద మట్టిగా మారిపోయిన పరిస్థితి అక్కడ మనకు కనబడతా ఉంది. ఎస్, రవినాయక్ మా కరెస్పాండెంట్ ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవినాయక్, ఒక్కసారిగా బెమతరా జిల్లాలో జరిగినటువంటి ఆ భారీ పేలుడు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? అసలు ఎందుకు ఆ పేలుడు సంభవించింది, ఏం జరిగింది, ఎంతమంది చనిపోయారు అక్కడ? అందాజ్ ప్రధానంగా ఛత్తీస్గఢ్ లో విషాదం అని చెప్పవచ్చు. ఒక ఫ్యాక్టరీలో గన్ పౌడర్ తయారు చేసే ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. ఆ భారీ పేలుడులో 17 మంది. మనం ఒకసారి వివరాల్లోకి వెళ్ళినట్టు కనుకైతే బెమతరా జిల్లాలోని పార్సి గ్రామంలో ఈ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలో ప్రధానంగా భారీ పేలుడు కారణంగా 17 మంది చనిపోయారు. వారిని రాయ్పూర్ లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భారీ పేలుడు కారణంగా చుట్టుపక్కల ఉన్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందన్న కోణంలో ప్రధానంగా ఉలిక్కిపడ్డ పరిస్థితి కనబడుతుంది. ఏదైతే భారీగా పేలుడు జరిగిందో, పేలుడు జరిగిన ఫ్యాక్టరీ దగ్గరికి జిల్లా యంత్రాంగం అంతా చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. సహాయక చర్యల్లో ప్రధానంగా జిల్లా యంత్రాంగంతో పాటు ఇతరత్ర సోషల్ వర్కర్స్ కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఒక క్లారిటీ అయితే రాలేదు. ఇంకా జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఎందరు చనిపోయారు, పరిస్థితి ఏంటి అనే దానిపై పూర్తి స్థాయిలో ధృవీకరించలేకపోయారని చెప్పుకోవచ్చు. అయితే గన్ పౌడర్ ఫ్యాక్టరీ తయారీ కేంద్రంలో ఈ జరగడం అక్కడ మనకు ఆ దృశ్యాలు ఆనవాళ్ళు చూస్తుంటే పూర్తిగా బూడిద కనపడుతుంది. పూర్తిగా శిథిలాలుగా మారినటువంటి ఆ బూడిద కుప్పలు మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే పేలుడు తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఈ రకంగా ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది అంటే అక్కడ, అలాగే గన్ పౌడర్ తయారీ కేంద్రంలో నిబంధనలు పాటించకపోవడం ఏమైనా దీనికి కారణంగా చెప్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? ప్రధానంగా ఫ్యాక్టరీ నియమ నిబంధనలకు అనుగుణంగా, ప్రభుత్వం చెప్పిన నియమ నిబంధనలకు అనుగుణంగా అక్కడ ఏం జరిగిందన్న దానిపై క్లూస్ టీమ్ ద్వారా అదేవిధంగా చేస్తున్న పరిస్థితి. అక్కడికి సంఘటన స్థలానికి పోలీసులు చేరుతున్నారు. ప్రధానంగా క్లూస్ టీమ్ కూడా చేరుతున్న పరిస్థితి. అయితే భారీ పేలుడు కారణంగా అక్కడికక్కడ ఎవరైతే ఆ పేలుడు తీవ్రతకు దగ్గరలో ఉన్నవారో
బూడిదైపోయారని చెప్పుకోవచ్చు. దాంట్లో 17 మంది మృతి చెందారు అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దాదాపుగా 100 మందిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నంలో భాగంగా రాయపూర్ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రధానంగా కొంతమంది డ్యూటీకి వచ్చిన వారిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. అప్పటికే తీవ్రంగా గాయాలు పొందిన వారికి మెరుగైన వైద్యం అందించడానికి ప్రధానంగా ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అధికారులు తరలించిన పరిస్థితి అయితే కనబడింది. మొత్తం మీదనైతే భారీ పేలుడు కారణంగా ప్రాణ నష్టం పెద్ద ఎత్తున జరిగిందని చెబుతున్న పరిస్థితి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అసలు ఎందుకు జరగవలసి వచ్చింది, జరగడానికి ప్రధాన కారణం ఏంటి, సాంకేతికంగా అక్కడ ఉన్న పనితీరులో ఏదన్నా లోపం జరిగిందా, లేదంటే పని చేస్తున్న వారు ఏదైనా మిస్టేక్ చేశారన్న దానిపై పూర్తిగా ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది అధికారులు. అదేవిధంగా ఏదైనా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇది ఏదైనా జరిగిందా అన్న దానికి కోణంలో కూడా ప్రధానంగా ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే ఛత్తీస్గఢ్ లో విషాద ఛాయలు ఒక రకంగా అమ్ముతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 17 మంది చనిపోవడం జరిగింది. వారితో పాటు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే జిల్లా యంత్రాంగం అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా పూర్తిగా సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా మెరుగైన వైద్యం కోసం రాయపూర్ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే కనబడుతుంది. రామ్ రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవి. ఇది బెమతరా ఛత్తీస్గఢ్ పేలుడుకు సంబంధించి 17 మంది మృతి చెందారు. గన్ పౌడర్ తయారీ కేంద్రంలో ఈ భారీ పేలుడు సంభవించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తిగా ప్రాంతమంతా బూడిద కుప్పగా మారిన పరిస్థితి కనబడుతోంది. శిథిలాలుగా ఆనవాళ్లు కనబడతా ఉన్నాయి. బెమతరా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద శబ్దాలతో పేలుళ్లతో భయంతో స్థానికులు పరుగులు తీసిన పరిస్థితి కనబడతా ఉంది. ఓ గన్ పౌడర్ తయారీ కేంద్రంలో ఈ పేలుడు ఘటన సంభవించింది. అయితే ఈ పేలుడు ఎందుకు సంభవించింది, నిబంధనలు పాటిస్తున్నారా, ఏం జరుగుతుందనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో స్థానికంగా అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. वो भोसड़ी साले तो उसने अरे